హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. సైలాస్ కిచెన్లో ఈరోజు అదిరిపోయే ఆలుగడ్డతో ఒక స్నాక్ చేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఆలుగడ్డ బ్రెడ్ కలిపి ఈజీ, సింపుల్, టేస్టీ, ఇన్నోవేటివ్. చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంది. మీరు ఫ్రెండ్స్కి చేసినా, మీ పిల్లలకి చేసినా, మీ ఇంట్లో వాళ్ళకి చేసినా, ఎవరికి చేసినా కానీ నెక్స్ట్ లెవెల్ మమ్మీ అనకపోతే అడగండి. ముందు ఏం చేశానంటే ఒక 1/2 kg ఆలుగడ్డలు బాయిల్ చేశాను. మంచిగా పొట్టుతోనే ఉడకబెట్టేసి తీసేసాను. దీన్ని ఒక గిన్నెలో వేసుకొని మ్యాష్ చేసుకుందాం. చేత్తో చేయగలిగితే చేత్తో చేయండి, లేకపోతే దీంతో చేయండి. దీంతోనేమో పర్ఫెక్ట్గా అవుతుంది. ఇట్లా మ్యాష్ చేయాలి. దాచుకుంటుంది, దొంగ దాక్కున్నట్టు అడ్జస్ట్కి వెళ్ళిపోతుంది. బస్ మిగతాది ఏమన్నా ఉంటే చేత్తో పిసికేసుకోవచ్చు. మనం మొత్తం అన్నీ కలిపేటప్పుడు ఆటోమేటిక్గా క్రష్ అయిపోతుంది. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ఆలుగడ్డ, బ్రెడ్, నానబెట్టిన సగ్గుబియ్యం, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వాము, మసాలా పొడి, ఉప్పు, కారం, పసుపు, కార్న్ఫ్లోర్, ఆయిల్. దట్స్ ఆల్. అన్నీ ఇంట్లో ఉన్నాయి. బ్రెడ్ కావాలంటే మీరు ఎడ్జెస్ తీసేసేసుకోవచ్చు, ఉంచుకొని వేసుకోవచ్చు. ఎడ్జెస్ ఎందుకు తీస్తారంటే జనరల్గా కలర్ కనిపించద్దని, కానీ మనకి ఇందులో కలర్ కావాలి కాబట్టి నేను ఒక 4 బ్రెడ్ స్లైసెస్ని ఇట్లా తుంపి వేసేస్తున్నా. ఇది కూడా నానబెట్టిన సగ్గుబియ్యం ఒక 1 hour నుంచి నానుతుంది. సన్న సగ్గుబియ్యం వేసేస్తున్నా. ఈ నీళ్ళు ఉంచుకోండి, మీకు అవసరం పడితే వాడచ్చు, లేదంటే లేదు. ఇంత సగ్గుబియ్యం వేసాను. తర్వాత పిండి కలిపేటప్పుడు ఇందులో ఏమేమి వేస్తానో ఒక్కసారి చూడండి. ఇదిగోండి, ఒక 7-8 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, కరివేపాకు కొంచెం, ఇవన్నీ కలిపి కొద్దిగా జీలకర్ర వేసి గ్రైండ్ చేస్తే ఇలా ఉంది. జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను, పచ్చి జీలకర్ర ఉండాలని చెప్పి టేస్ట్ కోసం. ఇది అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు కొంచెమే, ఏదైనా కొంచెం కొంచెం వేస్తేనే దానికి సంబంధించిన టేస్ట్ వస్తుంది. కొద్దిగా పసుపు, ఒక 1/2 teaspoon వాము, మనకి ఏం తిన్నా పిల్లలకి అరగటానికి వాము కొద్దిగా, ఒక 1/2 teaspoon జీలకర్ర పొడి. ఇది జీలకర్ర వేయించి చేస్తాం చూసారా, ఆ పొడి. 1.5 teaspoon ధనియాల పొడి. అండ్ మీ ఇంట్లో ఏ గరం మసాలా ఉంటే ఆ గరం మసాలా ఒక 1/2 teaspoon వేయండి, చాలు, ఎక్కువ వద్దు. కారం ఒక 1 teaspoon, ఉప్పు తగినంత, 1 spoon మీద ఇంకొంచెం ఎక్కువ వేసాను. 1 cup నిండా కార్న్ఫ్లోర్. బస్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చినాయి. నడుము బిగించి మంచిగా కొద్దిగా ఆయిల్ వేసుకొని కలపండి. ఈలోపు వెనక స్టవ్ మీద ఆయిల్ కాగుతుంది, చూడండి, మనకి రెడీ అయిపోతుంది. మనకు తెలుసు కదా, ఒక పని చేసేటప్పుడు ఇంకొక పని సైమల్టేనియస్గా చేసుకుంటా ఉంటే టైం సేవ్ అవుతుంది. మీకు చెప్పగలిగేంత దాన్న చక్క నూనె పోసుకున్నాను. అవసరమైతే నీళ్ళ తడి కూడా చేసుకుంటాను, కానీ అవసరం పడదు జనరల్గా. కొద్దిగా నీళ్ళ తడి చేసుకుంటున్నా, మొత్తం కలిసేటట్టు, ఎలాంటి లంప్స్ లేకుండా, ఉండలు లేకుండా మంచిగా పిసికి గట్టిగా కలుపుకుందాం. మనం గోధుమ పిండి, చపాతీ పిండి ఎట్లా కలుపుతాం అలా ఉండాలి, లూజ్గా వద్దు. 1 tablespoon, 2 tablespoonల నీళ్ళు సరిపోయాను. ఇందులో ఏదో మర్చిపోయిన ఫీలింగ్ వస్తుంది నాకు. కొత్తిమీర సన్నగా తరిగేద్దాం, బాగుంటుందండి ఆ టేస్ట్. కొత్తిమీర ఇట్లా కాడలు తీసేసి, కాడలేమో జ్యూస్లో వేస్తాము, కాడలు తీసేసి ఇట్లా ఆకులు అడుగున టిష్యూ పేపర్ వేసి, పైన టిష్యూ పేపర్ వేసి పెడితే 15-20 days నిల్వ ఉంటుంది. కాడలు ఉంచితే మీకు 2-3 daysలో నల్లగా నాచుపట్టినట్టు ఇట్లా ఖరాబ్ అయినట్టు వస్తుంది. ఇట్లా పెడితే 15-20 days ఉంటుంది. మళ్ళీ ఆ కాడలు ఏం వేస్ట్ చేయను నేను పొరపాటును కూడా. జ్యూస్, సొరకాయ జ్యూస్లో వేసేస్తా. మన కొత్తిమీర కూడా వచ్చేసింది. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా, సో దట్ మంచిగా అది అవుతుంది. కింద క్లీన్ చేసుకోవటం మర్చిపోకండి. ఇదిగోండి, ఇట్లా తీసుకోండి. ప్రమిలా చేస్తుంటే మీకు నేర్పించినట్టే నేను చిన్న చిన్న ఉండలు తీసుకొని 4 ఉండలు చేయదాన్ని. 4 చేయి, అన్ని చోట్ల ఒకలాగా ఉండాలి. ఇక్కడ ఇంకొకటి అడ్జస్ట్ చేసేస్తున్నావు. వీటిని ఒక్క దగ్గరన్నా పెట్టుకోవచ్చు, మీరు విడివిడిగా అన్నా పెట్టుకోవచ్చు. చక్కగా ఇట్లా రౌండ్స్ చేసుకున్న తర్వాత కట్ చేయండి వీటిని, సేమ్ ఈక్వల్ సైజ్. ఎన్ని స్నాక్స్, 4 బ్రెడ్ ముక్కలు, 1/2 కిలో ఆలుగడ్డ, అంతే కదా. ఇప్పుడు ఇట్లా వచ్చిందాన్ని జస్ట్ ఇట్లా ప్రెస్ చేయండి. ఎక్కువ ఒత్తకండి, ఆగమవుతుంది. మీరు ఉండలు చేసుకొని ఇట్లా కూడా చేసుకోవచ్చు, కానీ దానికంటే ఇది ఈజీ అనిపించట్లే ప్రమిళ, తొందరగా అయిపోద్ది. స్టవ్ పెట్టేసి ఏం చేద్దాం. మనయన్నీ రెడీ అయిపోయినాయి. ఇక్కడ ఇట్లా అనేసుకోవచ్చు మీరు. నీ రౌండ్ నువ్వు తీసేసుకో. నేను అక్కడ వేస్తే కనుక దాని మీద పొయ్యి మీద అక్కడ వేసేయచ్చు. మీకు చూపించాలి కదా కాలేటప్పుడు. నా దగ్గర పల్లి నూనె ఉంది, అందుకనే
చింతపండు రెక్కేసాను మొన్న మీలాంటి అమ్మే ఒక అమ్మ చెప్పింది నాకు పల్లి నూనె పొంగకుండా ఉండాలంటే చింతపండు రెక్కేయండి అక్క అని గుర్తొచ్చింది. అరే అవును అప్పట్లో వేసేవాళ్ళు కదా అని. అట్లా ఏమన్నా ఉంటే టిప్స్ ఉంటే గుర్తు చేయండి వంట చేసేటప్పుడు మనకి పనికొచ్చాయి. ఇందులో ఎలాంటి బేకింగ్ సోడాలు అట్లాంటివి వేయొద్దు. కాగిందా లేదో ఒకసారి చెక్ చేసుకుందామా. కొంచెం వేసేస్తున్నాను. చాలా పొడి పొడిగా ఒకదానికొకటి అంటుకోవట్లేవు. చింతపండు రెక్క తీసేస్తున్నా. ఇవ్వండి అసలు అంటుకోవట్లేవండి, దేనికి దానికి విడిగా వస్తున్నాయి మంచిగా. ఇప్పుడు గెస్ట్లు వస్తున్నారు. మా ఫ్రెండ్ కాలిందిని వాళ్ళ బాబు వేణు మెడిసిన్ చదువుతున్నాడు. వాళ్ళ పాప బుడ్డి కూడా స్ఫూర్తి కూడా మెడిసిన్ అయిపోయింది, పీజీ ప్రిపేర్ అవుతుంది తను. వాళ్ళ అల్లుడు అశుతోష్, నలుగురు వస్తున్నారు. వాళ్ళ బాబు పేరు సిరి అని పిలుస్తారు వాళ్ళ ఇంట్లో. హస్బెండ్ పేరు సార్ పేరు వేణునే, వాళ్ళ కొడుకు పేరు కూడా వేణునే. ఇద్దరు వేణువులు వాళ్ళ ఇంట్లో. చిన్న సైజ్ అండి, ఒక 1 ఇంచ్ మన వేలులో ఇక్కడికి ఉంది కదా, ఇంతే సైజ్ తీసుకోండి, మంచిగా వేగుతాయి. నిజమేనండి. ఓయ్ పొంగట్లేదు ఆయిల్. థ్యాంక్ యూ అక్క, చెప్పిన అక్క ఎవరో కానీ థ్యాంక్ యూ సో మచ్. పల్లి నూనె జనరల్గా పిండి వంటలకి వాడరు, బికాజ్ పొంగిపోతుందని. నిజంగానే ఒక చింతపండు రెక్క వేసి తీసిన పొంగట్లా. ఓ వచ్చేసింది ప్రమిళకి. మీరు కూడా చేసేయచ్చండి ఈజీగా. ఇక్కడ పెట్టు చూస్తారు వాళ్ళు. చూడండి ఎంత నీట్గా ఎట్లా చేసిందో. ఇంకోండి ఇవి విడివిడిగానే వస్తున్నాయి మనకి, చూస్తున్నారా? ఆయిల్ కూడా పీల్చట్లేదు. వెరీ నైస్. సో ఇదిగోండి చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు తీస్తే ఏమైందంటే మనకి క్రిస్పీగా ఉంటుంది, పైన లేయర్ కరకర ఉంటుంది. ఇది మయోనీస్లో, వెజ్ మయోనీస్లో టొమాటో కచప్, అల్లం చట్నీ లాంటిది బాగోదు దేనికి, అదే కదా కచప్ బెస్ట్. ఈ కలర్ చాలు. సో మిగతా అన్ని వాయిలు కూడా ఇదే కలర్ ఇలాగే వేసుకుందాం. మనం తీసినా కూడా కొంచెం కలర్ వస్తుంది, చూసుకోండి. ఇదిగోండి మన క్రిస్పీ కట్లెట్స్ వచ్చేసినాయి. చాలా 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 బాగా వచ్చినాయి. ఈ షేప్ చూసారా ఎంత ఈజీగా టక్ అయిపోయినాయో, పొడుగ్గా. ఇదిగోండి దీన్ని ఇట్లా చేస్తే, క్రష్ చేస్తే మంచిగా లోపలేమో మెత్తగా ఉంది, పైన ఎంత క్రిస్పీగా ఉందో. 1/2 kg ఆలుగడ్డకి కనీసం 5-6 తినొచ్చు. స్నాక్స్ కింద పెడితే కనుక 4 5 పెడితే కనుక 12-15 మందికి పెట్టచ్చు. కడుపునే తినాలంటే 4-5 మన ఫ్యామిలీ. దీనిలోకి మంచిగా 4 వేసుకున్నామా. ప్రమిళ టేస్ట్ చేయవు. ఇంకోండి మయోనీస్. దా నువ్వే ఇప్పుడు జడ్జ్. పచ్చడికి అదే కదా అదృష్టం ఉండాలి. నువ్వు వచ్చాక రాసి పెట్టున్నా. వాళ్ళకి కూడా ఉంది, చేసుకుంటారు, తింటారు. తిను, టేస్ట్ చేయి. నేను తినేసిన. అంత బాగుందా. ఇందులో కూడా ఇప్పుడు గప్షిప్ లెక్క పోసుకొని తినొచ్చు కదా. కొత్త ఆలోచనలు చాలా వస్తున్నాయి నేను. పిల్లలకైతే చాలా మంచి రెసిపీ చూపెట్టారు మేడం. 10 రూపాయల రెసిపీ. నీకు టేస్ట్ తెలుస్తుందా? తెలుస్తుందనే. ఇంకోండి సగ్గుబియ్యం అన్నీ వెనక జర్నీ వామ తెలుస్తుంది. అన్నీ బాగున్నాయి. మీరు చేయటం తినటమే ఆలస్యం. అన్ని మన ఇంట్లో ఉన్నాయి మళ్ళీ. అవును, ఏది బయట నుంచి తెప్పించలే. అన్నిటికీ అవసరం వచ్చింది. అవును, చాలా బాగుందండి. మీకు చెప్తా మేము తినేస్తున్నాం. సైలాస్ కిచెన్. బాయ్. మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాం.